Hi guys, here is the review of Jat Telugu movie directed by Gopichand Malneni. మన తెలుగు ఇండస్ట్రీలో గోపిచంద్ మల్లేని ఎన్నో కమర్షియల్ హిట్స్ అయితే అందించాడు. ఇప్పుడు బాలీవుడ్ లో ఒక డైరెక్టర్ గా ఎంట్రీ అయితే ఇచ్చేసి సన్నీ డియోల్ ని మెయిన్ రోల్ లో పెట్టేసి జాట్ మూవీతో మన ముందుకు అయితే వచ్చేసాడు. గద్దర్ 2 లాంటి ఒక సూపర్ డూపర్ హిట్ తర్వాత సన్నీ డియోల్ నుండి వస్తున్న మూవీ ఇది. అది ఒక టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన డైరెక్టర్ తో. ఇక ఈ వీడియోలో ఈ జాట్ మూవీ ఎలా ఉంది, ఎంటర్టైన్ చేసే విధంగా ఉందా లేదా అనే విషయాల్ని మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. లాస్ట్ వరకు చూస్తేనే నా రివ్యూ ఒపీనియన్ అనేది మీకు అర్థమవుతుంది. దాంతో పాటుగా మన సినిమాట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఎందుకంటే తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం అంటూ తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్, మూవీ రివ్యూస్, ఓటీటీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మేము ముందుకు తెస్తూనే ఉంటాం. అవి మీ వరకు రావాలంటే మన సినిమాట ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో ఫర్ మోర్ అప్డేట్స్. ఇక ఈ జాట్ మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే నచ్చలేదు. ఫస్ట్ హాఫ్ కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ తో నింపేసి సెకండ్ హాఫ్ ని పూర్తిగా తుంగలో దొక్కేశాడు అనిపించింది. బేసిక్ గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే తుంగా రాణా అతని సోదరుడు సోములు కలిసి అనేక గ్రామాలని భయపడుతూ తన గుప్పిట్లో పెట్టుకొని ఉంటారు. చివరికి కట్టుకున్న భార్య కన్నతల్లిని కూడా తుంగా రాణా అంటే హడలిపోయే పరిస్థితి అన్నమాట. ఆ విధంగా ప్రతి ఒక్కరిని ఎదిరించిన వాళ్ళని, ముందు వచ్చిన వాళ్ళని, నోరిప్పిన వాళ్ళని చంపేసుకుంటూ ఒక మారణ హోమాన్ని సృష్టించి ప్రతి ఒక్కరిని తన గుప్పిట్లో పెట్టుకుంటారు. అలాంటి ప్రాంతానికి ఊరు పేరు లేని వ్యక్తిగా హీరో అయితే ఎంట్రీ ఇస్తాడనమాట. ఎవరైతే విలన్స్ ఉన్నారో రాణా, సోములు, వారి ఆట కట్టించేందుకు రంగంలోకి దిగుతాడు హీరో. అది ఒక స్వారీ దగ్గర స్టార్ట్ అవుతుంది. అక్కడ నుండి ఫుల్ యాక్షన్ ఎపిసోడ్ మోడ్లోకి అయితే మారిపోతుంది. ఆ తర్వాత హీరో ఒక బ్రిగేడియర్ బల్బీర్ ప్రతాప్ సింగ్ అని తెలుస్తుంది అనమాట. బల్బీర్ ప్రత్యర్థులను చివరికి ఎలా చిత్తు చేస్తాడనేదే ఈ మూవీ స్టోరీ. విలన్స్ ని ఏ విధంగా వారి ఆట కట్టించాడు అనేది చూపించారు. ఇలాంటి స్టోరీస్ మన తెలుగు ఇండస్ట్రీలో చాలా వరకు వచ్చేసాయి. మెయిన్ గా వచ్చేసి చెప్పాలంటే విలన్స్ ఒక ప్రాంతాన్ని గుప్పిట్లో ఉంచుకోవడం, అక్కడికి హీరో వెళ్ళడం, వారిని ఎదిరించి వాళ్ళలో ఒక దేవుడిగా అవతారంలో నిలిచిపోవడం అనేది చాలా సినిమాల్లో చూసిన ఫ్యాక్టరీ ఇది. ఇదే ఫ్యాక్టర్ తో, కానీ ఇది మనకు పాతదే ఉండొచ్చు, కానీ బాలీవుడ్ కి కొత్తదనం అనమాట. బాలీవుడ్ ఇండస్ట్రీకి ఈ ప్లాట్ అనేది పరిచయం చేశాడు గోపిచంద్ మల్లేని. ఇక ఈ మూవీ గురించి డీప్ గా మాట్లాడుకుంటే సన్నీ డియోల్ ను గద్దర్, బార్డర్, ఖయాల్ లాంటి మంచి మూవీస్ లో చూసిన తర్వాత అతన్ని జాట్ లో చూడడం కాస్త కొత్తగా అనిపిస్తుంది బాలీవుడ్ ఇండస్ట్రీకి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో అతడి క్యారెక్టరైజేషన్ భలే ఫన్ క్రియేట్ చేసింది. మాస్ ఎలివేషన్స్ తో పాటుగా క్యారెక్టరైజేషన్ తో కథను నడిపించిన విధానం బాగుంది. అయితే సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి క్యారెక్టర్ ఎలివేషన్ ను మరీ పీక్ తీసుకెళ్లాలనే అత్యాశతో సంబంధం లేని సీన్స్ ని ఇరికించేసి కిచిడీ చేస్తాడు అనిపించింది గోపిచంద్ మల్లేని. అందువల్ల ఫస్ట్ హాఫ్ ని ఎంజాయ్ చేసినంతగా సెకండ్ హాఫ్ లో సన్నీ డియోల్ హీరో క్యారెక్టర్ ని అంతగా ఎంజాయ్ చేయలేదనిపించింది. విలన్ గా రణదీప్ కూడా క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ చాలా పవర్ఫుల్ గా ఉంది. ఎలివేషన్ సీన్స్ కూడా బాగున్నాయి. అయితే సెకండ్ హాఫ్ చివరిలో విలన్ ఇచ్చిన ఓవర్ ఎలివేషన్ సినిమాకి చాలా మైనస్ అయ్యి అనిపించింది. రెజీనాకి ఒక మంచి పవర్ఫుల్ రోల్ దొరికింది. ఆ పాత్రలో చక్కగా ఒదిగిపోయిందని చెప్పొచ్చు. ఇక రిమైనింగ్ క్యారెక్టర్స్ అన్ని కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదనే చెప్పాలి. ఇందులో ఇంకొక కొత్తదనం ఏంటంటే, అంటే మనకు కాదు బాలీవుడ్ ఇండస్ట్రీకి, లెక్కలేనంత మంది తెలుగు ఆర్టిస్టులు, టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన యాక్టర్స్ ఈ మూవీలో అయితే కనిపించారు. అది వాళ్ళ ఫేసెస్ మనకు అలవాటు కానీ బాలీవుడ్ ఇండస్ట్రీకి అలవాటు కాదు కదా, వాళ్ళకి ఒక కొత్తదనంలా అనిపించవచ్చు. బాలీవుడ్ ఆడియన్స్ కి మాత్రం ఒక తెలుగు సినిమాని హిందీలో డబ్బింగ్ వెర్షన్ లో చూస్తున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది ఖచ్చితంగా. డైరెక్టర్ గోపిచంద్ మల్లేని ఒక మాస్ సీన్స్ ను ఎగ్జిక్యూట్ చేయడంలో, రాయడంలో దిట్ట అనే విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఎమోషన్స్ ను ఎలివేట్ చేయడం కోసం చాలా వరకు సినిమాలో సంబంధం లేని ఒక సన్నివేశాన్ని ఇరికించడం అనేది ఇక్కడైనా తగ్గిస్తే మంచిది అనిపించింది. కానీ ఇప్పటికీ అదే పాత రొట్టె పచ్చడి అంటూ సాగిపోతున్నాడు అనిపించింది. ఫస్ట్ హాఫ్ వరకు చాలా ఫన్, ఎంటర్టైనింగ్ గా సాగిన మూవీ సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి ఒక అతుకుల బొంతలా అల్లడం అనేది చాలా మైనస్ గా మారింది. అందువల్ల జాట్ తో దర్శకుడు పూర్తి స్థాయితో ఆకట్టుకోలేకపోయాడు అనిపించింది. లాజిక్స్ తో పనిలేని టెంప్లెట్ యాక్షన్ సినిమాలు తెలుగు, తమిళ భాషల్లో ఇప్పటికే చాలా వరకు వచ్చాయి. అదే ఫార్మాట్ ని బాలీవుడ్ కి తీసుకెళ్లాడు గోపిచంద్ మల్లేని. ఫస్ట్ హాఫ్ లో సన్నీ డియోల్ క్యారెక్టరైజేషన్, యాక్షన్ బ్లాక్స్ వంటివి విశేషంగా ప్రతి ఒక్కరిని అలరిస్తాయి. అయితే సెకండ్ హాఫ్ లో అసంబద్ధంగా, సంబంధం లేకుండా వచ్చే క్యారెక్టర్ ఎలివేషన్స్, అనవసరంగా ఇరికించిన సెంటిమెంటల్ సీన్స్ బోర్ కొట్టిస్తాయి. ఫస్ట్ హాఫ్ చూసి చాలా వరకు ఇంప్రెస్ అయ్యాను. అదే విధంగా సెకండ్ హాఫ్ ఉంటే గనక వేరే లెవెల్ హిట్ పడేది. కానీ సెకండ్ హాఫ్ ని చాలా వరకు డౌన్ చేశాడు. టెక్నికల్ గా సినిమాటోగ్రఫీ వర్క్, సీజీ వర్క్స్, ఫైట్ సీన్స్, ప్రొడక్షన్ డిజైన్ అన్ని చాలా బాగా కుదిరాయి. సన్నీ డియోల్ నుంచి ఫ్యాన్స్ ఏం ఆశిస్తారో అన్ని అంశాలు, ఆ మాస్ ఎలివేషన్ సీన్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇక తమన్ మ్యూజిక్ సోసోగా అనిపించింది.
ఓవరాల్ గా చెప్పాలంటే ఈ జాట్ మూవీ ఫస్ట్ హాఫ్ అలరించి సెకండ్ హాఫ్ డిసప్పాయింట్ చేసిందని చెప్పాలి. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.25 అవుట్ ఆఫ్ 5. మీరు ఆల్రెడీ కనుక ఈ జాట్ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై